జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూడండి. విదేశీ సనాతన భక్తులు ఎవరితోనైనా కృష్ణనామాన్ని చెప్పిస్తారు, కృష్ణ భజన చేయిస్తారు, కృష్ణుడి భక్తిలో ఉన్న ఆనందాన్ని చూపిస్తారు. ఈ ఇస్కాన్ భక్తులు ఎవరినైనా సరే ఇట్టే కృష్ణ భజనలోకి లాగేస్తారు. వారితో నాట్యం కూడా చేయిస్తారు. సూపర్గా ఉంది కదా. విదేశీ సనాతన ప్రచారకులు ఎంతో సాహసంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వాడవాడ తిరుగుతూ ప్రతి ఒక్కరికి కృష్ణనామాన్ని తెలియజేస్తున్నారు. వారి కృషి వలనే నేడు కోట్లల్లో విదేశీయులు సనాతనాన్ని స్వీకరించి ధర్మ మార్గంలో శాంతియుతంగా తమ వారితో ఆనందంగా భక్తి మార్గములో తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ వీడియో చూడండి. ఆహా, కంటికి ఆనందంగా ఉంది. అరబ్ షేకులను వదలని మన కృష్ణుడి దాసులు. అందుకే అంటున్నాను, ఎవ్వరినైనా సరే ఈ ఇస్కాన్ భక్తులు కృష్ణుడి మాయలో దింపేస్తారు. ఈ భజన చూడండి. ఇది ఎక్కడో తెలుసా? పాకిస్తాన్లో జరిగిన కృష్ణ భజన. అమోఘం, ఆనందం, ఎలాంటి అద్భుతాలు చూడగలుగుతున్నామో. మీరు చూస్తున్నది యూరోప్లోని ఒక దేశమైన లిథువేనియాలోని చిన్నారులు కృష్ణ భజనను ఆలపిస్తున్నారు. చిన్నప్పటి నుండి భక్తిని భజనను అలవాటు చేస్తున్న తల్లిదండ్రులను అభినందించాల్సిందే. చిన్న పిల్లలకు కూడా చీరలు కట్టి అందంగా తయారు చేస్తున్నారు. ఈ పిల్లలు భజనతో పాటు డోలు, హార్మోనియం, మంజీరా కూడా వాయిస్తున్నారు. ఈ వీడియో చూడండి. ఎంత భక్తితో భజనలు చేస్తున్నారు, అది ఉత్సాహంగా చేస్తున్నారు. 100 మంది వరకు ఉన్న ఈ ఆలయంలో ఈ భజనలో ఒక్కరైనా భారతీయ హిందువు కనిపిస్తున్నారా? లేదు. రష్యా, యుక్రెయిన్, యూరప్ దేశాల్లో జరిగే సనాతన కార్యక్రమాల్లో మొత్తం ఆ దేశ ప్రజలే ఉంటారు. మన వారు ఒక్కరు కూడా ఈ భక్తి కార్యక్రమంలో కనిపించరు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, పురాణాలు, వేదాలు, ఎన్నో విషయాలను ప్రపంచమంతటా తెలుసుకుంటున్నారు. అందుకే ఇంతలా భక్తి, అది సనాతన భక్తి కనిపిస్తుంది. తవ్వే కొద్దీ వస్తూనే ఉంది అంటారు. సేమ్ అలానే ఎక్కడ ఏ మూల చూసినా మన ధర్మం వెలుగుతూ కనిపిస్తుంది. ఈ విదేశీ భక్తులు మన మంత్రాలను నేర్చుకుంటున్నారు, మంత్ర జపాన్ని చేస్తున్నారు, దేవుడికి హారతి ఇస్తున్నారు. అందరూ భక్తితో హారతిని మొక్కడం చూడండి. దేవుడి అభిషేకం తెలుసుకుంటున్నారు, భక్తితో అభిషేకం చేస్తున్నారు. ప్రసాదాన్ని వండడం నేర్చుకుంటున్నారు, దేవుడి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కృష్ణుడికి నివేదించడానికి తీసుకువస్తున్న ప్రసాదం. ఇది 10 సంవత్సరాల క్రితం జరిగిన వేడుక. దశాబ్ద కాలంలో ఎంత మార్పు జరిగి ఉంటుంది. సనాతన ప్రజలు ఇంకా ఇంకా పెరిగి ఉంటారు. ఈ వీడియో రీసెంట్గా రష్యాలో జరిగిన భక్తి కార్యక్రమం. 1000కి పైగా సనాతన భక్తులు కృష్ణుడి భక్తిలో మునిగిపోయారు. వారి పూజా విధానం ఎంత చక్కగా ఉంది. ఈ బుజ్జిపాపలు హారతిని మొక్కే విధానం బాగుంది కదా. రష్యా తొందరలో పూర్తి సనాతన దేశంగా మారుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, విదేశీయుల భక్తిని, వినయాన్ని, మన ధర్మం పైన ఉన్న బలమైన విశ్వాసాన్ని చూస్తే మనవారు కొందరైనా దేవుడిని పట్టుకుంటారు. తమ సమయాన్ని భక్తిలో, మంచి పనులలో గడుపుతారు. ధర్మంగా తానొవ్వక నొప్పింపక తృప్తిగా జీవించగలరు. సో ప్లీజ్, మీకు తెలిసిన వారికి నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.